నమస్తే, వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. ఆయన పాటలోని మాట సూటిగా చురుక్కుమనిపిస్తుంది. సమాజంలోని సమస్యలను, రుగ్మతలను ఎత్తి చూపినట్టుంటుంది. ఎందుకంటే తెలుగు సాహితీ ప్రక్రియ సాహిత్యంపై పెంచుకున్న పట్టు అలాంటిది. సంగీతంతో రమణీయతను మేళవించి కమనీయమైన రాగంతో ఆలపించడమే గజలని చాటి చెప్పారాయన. ఈ ఇంట్రడక్షన్ ఎవరి గురించో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఎస్, గజల్ శ్రీనివాస్. గజల్ పజిల్ విప్పిన తెలుగు గానం శ్రీనివాస్ సొంతం. గాంధీజీ సిద్ధాంతాల ప్రచారానికి ఎల్లలెరుగని రాయబారిగా మారిన గజల్ శ్రీనివాస్ గాంధేయవాదంపై పాడిన గజల్స్కి రివార్డులు వరించాయి. గజల్ని వృత్తిగా ప్రదర్శనాత్మక కళగా తీర్చిదిద్దిన గజల్ శ్రీనివాస్ ఈరోజు HMTV స్టూడియోలో ఉన్నారు. ఆయనే ఈరోజు హలో ఎన్ఆర్ఐ గెస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సురేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్ అమరావతి శంకుస్థాపనకు మీరు బహ్రెయిన్ వెళ్తున్నారు కదా, అవునండి. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉందండి. ముఖ్యంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మన ముఖ్యమంత్రి గారు వారు కలలు కన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కలలు కన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజధాని. అంటే రాబోయే తరాల వారికి, ప్రపంచ దేశాలన్నిటికీ ఒక గమ్యస్థానంగా అమరావతి కాబోతున్నటువంటి సందర్భంలో ఓ రాజధాని అంటే ఇలా ఉండాలా అని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఒక రాజధానిని మన ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ శంకుస్థాపన చేయడం, ఇవన్నీ చాలా చాలా గొప్ప విషయాలు. తలుచుకుంటేనే అసలు అమరావతిని పేరు పెట్టడమే ఆయన హృదయ స్పందన ఏంటో అర్థమవుతుంది. ఆయన ప్రజల యొక్క హృదయ స్పందనని అర్థం చేసుకుని ఇవాళ తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోవడం, కానీ ఒకే భాషతోటి, ఒక సంస్కృతితోటి మనం ముందుకెళ్ళడం, ఈ రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందేటువంటి దిశగా వెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా రాజధాని ఏర్పరచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ అమరావతి రావడం అనేది చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ప్రపంచ దేశాల అన్ని చోట్ల కూడా తెలుగువారు అందరూ కూడా, ఒక తెలుగు రాష్ట్రం కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుందంటే అన్ని ప్రాంతాల వారు కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. కాబట్టి బహ్రెయిన్లో ఉన్నటువంటి తెలుగువారు అక్కడ రేపు 24వ తారీఖున చాలా పెద్ద ఎత్తున అమరావతి ఉత్సవాన్ని అక్కడ చేసుకోవడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అక్కడ అమరావతి మీద కొత్త పాటలు పాడడానికి, అంటే ఇప్పుడే శిరాశ్రీ గారు రాస్తున్నారు పాటలు, కొన్ని పద్య మాలికలు అక్కడ పాడబోతున్నాను. సో తప్పకుండా ఆ స్ఫూర్తిని, అలాగే అమరావతిని మనం నిర్మించుకోవడంలో ప్రతి వారి యొక్క పాత్ర ఉండాలని, అది కేవలం అమరావతితోనే, రాజధానితోనే కాకుండా ఎక్కడ ఇచ్చాపురం దగ్గర నుంచి అలాగే రాయలసీమ వరకు ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పౌరుషం ఎలా ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వారి యొక్క ఆకాంక్షలు ఎట్లా ఉంటాయి, ఒక్కొక్క జిల్లాని ఎట్లాగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు అన్న దాని మీద 2 పాటలు అవి కూడా ఆల్రెడీ శిరాశ్రీ గారు రాశారు, వాటిని పాడబోతున్నాను అనమాట. ఇక మరోసారి రాజధాని ఎంపిక విషయానికి వస్తే, రాజధాని ఎంపిక విషయంలో రకరకాల వాదనలు వినిపించాయి. చివరికి చంద్రబాబు నాయుడు అమరావతిని ఎంచుకున్నారు. అమరావతిని ఎంచుకోవడంలో ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారంటారా? అంటే నేను అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారుల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, ఇతర నాయకులు చేస్తున్నటువంటి విషయాల్లోకి నేను అప్పుడు ఆ ఉద్యమాల జోలికి నేను వెళ్ళను. కానీ ఒక ముఖ్యమంత్రి గారు, అంటే ఇవాళ ఒక తెలుగు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రికి ఇవాళ ఒక భిక్షపాత్ర ఇచ్చి ఏమీ ఇవ్వకుండా, అంటే విభజన జరిగిన వెంటనే ఏమీ ఇవ్వకుండా ఒక భిక్షపాత్ర ఇచ్చి నువ్వు ఎలా ఏరుకుంటావో ఏలుకో అని పాపం ముఖ్యమంత్రి గారిని అలా రోడ్డు మీద పడేస్తే, ఆయన ఏదో కాస్త తంటాలు పడి అది పడి ఇది పడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని అందరినీ ఏదో బతిమాలుకుని మొత్తానికి ఏదో ఆయన కలలు కంటున్నటువంటి, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి రాజధాని కడతారు, అంటే హైదరాబాదు నిర్మాణంలో, అంటే ఆధునిక హైదరాబాదు నిర్మాణంలో ఆయన ప్రముఖ పాత్ర, అంటే చారిత్రాత్మకమైనటువంటి ఎంతో గొప్ప నేపథ్యం ఉన్నటువంటి హైదరాబాదుకి కొంత అధునాతనమైనటువంటి అందాలని చేకూర్చి, అలాగే హైటెక్ సిటీలు రావడం కానివ్వండి, టెక్నాలజీ రావడంలో ఆయన కొంత పాత్ర పోషించారు. కాబట్టి అటువంటి రాజధాని మనకి లేదే అన్నటువంటి ఆంధ్ర ప్రజలు వాపోతున్నప్పుడు ఒక హోప్, ఒక రే ఆఫ్ హోప్ ఈయన వల్ల ఉంటుందనేటువంటి ఉద్దేశం అందరికీ ఉంది. ఆ రోజున ఎలక్షన్లో ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఈయనే మళ్ళీ రాజధాని నిర్మించగలడు అనేటువంటి ఉద్దేశం వారిలో ఉండడం మూలాన తెలుగు ప్రజలందరూ అటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి ఆయన నైతిక బాధ్యత ఏంటంటే ప్రపంచం గర్వించేటట్టుగా,
తెలుగు జాతి గర్వించేటట్టుగా, ఆంధ్ర ప్రజలు శిరసెత్తుకుని తలెత్తుకుని బతికేటట్టుగా ఒక రాజధాని ఆయన నిర్మిస్తారు అనేటువంటిది అందరికీ ఉంది. కానీ అందుకోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం ఒక అమరావతి వాస్తు, ఒక అద్భుతమైనటువంటి బౌద్ధ ఆరామం కలిగినటువంటి ప్రదేశము, అలాగే పంచారామ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రామేశ్వరం ఉన్నటువంటి క్షేత్రం దగ్గర వాస్తు ప్రకారం ఒక కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆయన ఎంచుకుని కడుతున్నారు అందరి కోసం. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు ఇవన్నీ మరి వారు అన్ని కూలంకుషంగా అర్థం చేసుకుని ఆ రైతుల యొక్క ఆవేదన అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. కానీ చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎందుకు మీరు మాట్లాడట్లేదు గజల్ శ్రీనివాస్ గారు, ఆ రోజు సమైక్యాదన ఉద్యమంలో మీరు ఓయి తెలుగువాడ అని పాడారు, ఏదో ఉద్యమం చేస్తూనే ఉంటారు కదా మీరు అని. నేను అన్నాను, ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. ఇది ఇవాళ ఎంతోమంది ఆంధ్ర ప్రజలు అయ్యో మాకేమి రాజధాని లేదే అనేటువంటి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆయన అత్యున్నతమైనటువంటి రాజధాని కట్టేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా కొన్ని త్యాగాలకి సిద్ధపడి ఉండాలి. మన మెతుకులోంచి ప్రతి మెతుకులోంచి ఒక ఇటుక తీసి ఇవాళ రాజధాని నిర్మాణానికి అందరూ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి నేను కూడా ఆ విషయంలో నేను పెద్దగా నేను ఏదో జరిగిపోతుంది అన్నట్టు కాకుండా, అంటే 3 పంటలు వచ్చేటువంటి కొంత ప్రాంతాన్ని తీసుకున్నా కానీ నేను ఏమంటానంటే రాబోయే రాజధాని వాటిలన్నిటినీ కూడా సవిసిపోయేలాగా చేసి అందరికీ కూడా మంచి జీవితాన్ని, పెక్కు అవకాశాలని, గొప్ప ఉద్యోగ అవకాశాలని, అలాగే ముఖ్యంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మానసికంగా దెబ్బతుంది. కాబట్టి ఇవాళ ఒక స్వాభిమానాన్ని అమరావతి ద్వారా మనం చాటుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది వారికి నేను తోడ్పాటు చేయాలన్నది నా ఉద్దేశం. నేను ఇవాళ ఏ పార్టీలోనూ లేను. నేను ఇవాళ అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ సమైక్యవాదంలో ఆ రోజు కట్టుబడి వారు తీసుకున్న నిర్ణయానికి నాకు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తే వాళ్ళు నేను ఏ పార్టీలోనూ లేను. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రికి నేను ఈ పార్టీతో పేరు మాట్లాడలే, ఒక ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తున్నాను అంటే మనం బిందెని మంచినీళ్ళు పట్టుకెళ్తుంటే గ్లాసు నీళ్ళు ఒలిగిపోతాయి. మనం కొంత రాజీ పడాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజధాని కాబోతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఘన కీర్తి, ఘన చరిత్ర, ఉద్యమాల రాజధాని అయినటువంటి విజయవాడ, గుంటూరులో అక్కడ ఒక అద్భుతమైన రాజధాని వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా తోడ్పాటు చేయాలన్నది నా ఉద్దేశం సార్. మిగతా కాంట్రవర్సీ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు సార్. మనతో ఒక కాలర్ ఉన్నారు, రాజశేఖర్ ఫ్రమ్ కువైట్. మిస్టర్ రాజశేఖర్, గో హెడ్. నమస్కారం గజల్ శ్రీనివాసరావు గారు, నేను రాజశేఖర్ని. రాజశేఖర్ గారు కువైట్, నమస్కారం అండి, బాగున్నారా? రాజశేఖర్ గారు మాట్లాడండి. రాజశేఖర్ గారు సారీ, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది సార్. శ్రీనివాస్ గారు, మళ్ళీ మనం క్యాపిటల్ విషయానికి వద్దాము. అమరావతి ఇప్పటి వరకు కూడా ఒక హెరిటేజ్ ప్లేస్ గానే మనందరికీ తెలుసు. ఫ్యూచర్లో అమరావతిని మీరు ఏ విధంగా చూస్తారు? నేను అమరావతిని చూసే విధానం ఎలా ఉందంటే, డెఫినెట్గా ఇది ఒక డెస్టినేషన్ పాయింట్ అవుతుందని నేను అనుకున్నాను. ఒక ప్రగతికి ఒక గమ్యస్థానం అవుతుంది. ప్రపంచమంతా నా దృష్టిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు కానివ్వండి, అక్కడ జరుగుతున్న మేధోమదనం కానీ, అక్కడికి ఎంతోమంది పెట్టుబడిదారులు వెళ్తున్నటువంటి విషయం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే, ఆ స్టడీ చూస్తూ ఉంటే ఎంతోమంది నాకు ఫోన్ చేసి ఇతర దేశాల నుంచి, సార్ మా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, కొంచెం సీఎం గారికి చెప్తారా, అది చెప్తున్నారా అంటున్నప్పుడు దాన్ని వారు స్వీకరించినటువంటి విధానం కానీ, అక్కడ సీఈఓగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు నేను చెప్పినటువంటి అంటే కొంతమందికి నేను అంటే ఇటువంటి టెక్నాలజీ ఒకటి ఉందట అని చెప్పినప్పుడు వారు స్వీకరించిన విధానం, సిఆర్డీఏ చైర్మన్గా ఉన్న స్వీకరించిన విధానం చూస్తూ ఉంటే తప్పకుండా అక్కడ ఒక అద్భుతమైనటువంటి మన ఊహకే అందనటువంటి ఒక రాజధాని అక్కడికి వస్తుందని, దాని ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రణాళిక బట్టి బాగుంటుందని నా ఉద్దేశం. దెర్ ఇస్ నో డౌట్. అందరూ ఒక 3-4 ఏళ్లలో అమరావతి కేసు చూస్తారు. అమరావతి అందరిది భారతీయుల అందరిది అయ్యేటువంటి అమరావతిగా ఉంటుందన్నది నాకు సార్. 1 minute సార్. కృష్ణ ఫ్రమ్ యూఎస్ఏ. కృష్ణ గారు, మనతో గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం కృష్ణ గారు. సార్, ఇప్పుడు రాజధానికి అంతంత పచ్చగా ఉండే భూములు తీసుకొని గ్రీనరీని పాడు చేయటం అంత అవసరమా? ఇంకోటి, యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ఎంతో ప్లేస్ ఉంది అక్కడ.
అంటే వారు ఏం అడుగుతున్నారో నాకు అర్థమైపోయింది. అంటే అంత ఇందాక మనం మాట్లాడుకుందే కృష్ణ గారు అడుగుతున్నారు. అంటే అందరికీ ఆ కన్సర్న్ ఉందండి. అంటే 3 పంటలు పండేటువంటి ఆ భూమిని ఇప్పుడు లాక్కుని రాజధాని కట్టాలా అంటే నేను చెప్పాను ఆ గొడవలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందువల్ల అంటే ఒక రాజధాని కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు నేను కూడా రైతు ఇది వేద భారతం, రైతు స్వేద భారతం అని చెప్పిన వాడిని. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ రోజున నేను నిజామాబాద్లో కామారెడ్డి దగ్గర నుంచి అవనిగడ్డ వరకు రైతు యాత్రలు చేసిన వాడిని. నాకు రైతుల ఎడల నాకు చాలా గొప్ప సానుభూతి ఉన్నది. కానీ ఇక్కడ ఇవాళ ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బిక్క చచ్చిపోయి ఉన్నప్పుడు, కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇవాళ ఆ రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఏమనుకున్నానంటే ఆయన రాజధాని కట్టగలరు, ఈయనకి ఓటేద్దాం అనుకున్నప్పుడు ఆయనకి మిగతా సంక్షేమ పథకాలతో పాటు ఈ రాజధానిని కూడా ఆయన నిర్మించాల్సినటువంటి నైతిక బాధ్యత ఉన్నప్పుడు నాకు తెలిసి నేను డెఫినెట్గా ఆ కాంపన్సేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను, బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. కానీ డెఫినెట్గా నా మనసులో ఉన్న భావం వారు చెప్పారు. 3 పంటలు ఇచ్చేటువంటి ఒక సేద్యం ఉన్నటువంటి నేను ఒక ఉర్దూ గజల్లో పాడాను. ఏ హసీ పల్ కహా సే లాओगे వక్త్ ఏ కల్ కహా సే లాओगे. అందులో ఉర్దూ షేర్ ఉంది. అట్ గయి జబ్ జమీన్ మహలో సే, అట్ గయి జబ్ జమీన్ మహలో సే, దాల్ చావల్ कहाँ से लाओगे, दाल चावल कहाँ से लाओगे. అరే బొవ్వ పెట్టేటువంటి భూముల్ని ఇవాళ బిల్డింగులుగా మార్చుకోబోతున్నాం, రేపు మనకు అన్నం ఎవరు పెడతారు అని నేను గజలు పాడాను. ఇవాళ నేను కూడా కృష్ణ గారు చెప్పినటువంటి దాంతో ఏకీభవిస్తున్నా. కానీ ఇవాళ రాజధాని కట్టడం అనేది ఇవాళ మనకి ఒక స్వాభిమానానికి సంబంధించింది. అది గొప్ప రాజధాని రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను దీనిలో ఒక మిశ్రమైనటువంటి స్పందన నాలో ఉందని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకో ప్రశ్న ఏదో అడిగారు. ఐఎమ్ నాట్ ఏబుల్. రైట్ సార్, పర్లేదు. మనతో ఒక కాలర్ ఉన్నారు, ఉదయ్, యుఎస్ నుంచి. ఉదయ్ గారు నమస్తే అండి. గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. గజల్ గారు నమస్కారం అండి. ఉదయ్ గారు సారీ సార్, ఫోన్ కట్ అయింది. మళ్ళీ అమరావతి గురించి మాట్లాడుకుందాం కాసేపు. అమరావతి తన చారిత్రాత్మకమైనటువంటి ఆ ప్రాముఖ్యతను ఫ్యూచర్లో కూడా నిలుపుకుంటుందంటారా? డెఫినెట్గా అండి. ఎందువల్లంటే అమరావతి అనేటువంటి పంచారామ క్షేత్రానికి ఒక గొప్ప పిల్గ్రిమేజ్ సెంటర్గా ఇంకా ఆవిర్భావం వస్తుంది. పక్కనే ఉన్నటువంటి మంగళగిరి కానివ్వండి, ఇంకా పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ గోదావరి వరకు అవన్నీ కూడా గొప్పగా ప్రోగ్రెస్ చెందుతాయి. అలాగే ముఖ్యంగా నేను అమరావతి దగ్గర ఉన్నటువంటి ఆ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆ ప్రచారాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి మూల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గొప్ప ప్రాచుర్యానికి చెందుతాయి. అది ఒక గొప్ప టూరిస్ట్ సెంటర్గా వస్తుంది. అలాగే ఒక మేధో మథనం జరిగేటువంటి ప్రదేశంగా వస్తుంది. ముఖ్యంగా ఎన్నో కంపెనీస్ అక్కడికి వచ్చి అక్కడ స్థిరపడతాయి కాబట్టి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. డెఫినెట్గా నేను అనుకోవడం ఏంటంటే నా డ్రీమ్ ఒక 3-4 సంవత్సరాల్లోనే మనం అది రియలైజ్ చేసి చూస్తాము. అమరావతి మన 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 భాగ్య విధాతలాగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఇక మీ ప్రొఫెషన్ గురించి వద్దాం. దాన్ని మాట్లాడుకుంటే కానీ భాషా సాహిత్యంలో ప్రస్తుతం అనేకమైన మార్పులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు గజల్స్ని ఆదరిస్తున్నారంటారా? నేను ఎప్పుడు నా డైరీ ఎప్పుడు ఖాళీగా ఉండదు కదండి, నేను ఎప్పుడు బిజీగా ఉంటాను. ఇవాళ ఇక్కడికి వచ్చే ముందు కూడా నేనేదో సార్ దానికి సంబంధించి మరింత మాట్లాడుకునే ముందు ఉదయ్ గారు మనతో ఫోన్ లైన్లోకి మరోసారి వచ్చారు. ఉదయ్ గారు నమస్తే సార్. గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే ఉదయ్ గారు. ఏమిటి సార్, నాకు క్వశ్చన్ అంటే ఇందాక మీరు అన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వాస్తు పరంగా అమరావతిని కడుతున్నాడు బాగా అన్నారు. నాకు అదే సార్, అది ఇప్పుడు నాకు తెలియంగా వాస్తు అనే దాని గురించి ఇప్పుడు హైటెక్ సిటీ కట్టేటప్పుడు హైటెక్ సిటీని సైబరాబాద్ అదేమో వాస్తు ప్రకారం కట్టినట్టుగా నాకేం కనబడడం లేదు. అది పాపులారిటీ అయింది కదా, ఇప్పుడు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినంత ఏమని అనిపిస్తుందని. ఇంకొకటి
అది అనిపిస్తుంది నాకు. దాని గురించి మీరు బాగా పాయింట్ చేశారు. అంత ప్రాధాన్యత ఇప్పుడు అమెరికా లాంటి ప్రపంచ దేశాలు అంటున్నారు. ప్రపంచ దేశాలు ఏ వాస్తుని పాటిస్తూ మనం అమరావతి గురించి అంత సాటి లాంటిది అమరావతి రాజధాని కట్టాలంటే వాస్తు ఎంత ప్రాధాన్యత అనేది మీరు చెప్తారని నాకు. అయితే బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేశాడా, అంత డబ్బులు సంపాదించాడా అంటే నేనేం చెప్పలేను, కానీ బిల్ గేట్స్ అంటే లేదు సార్. అంటే మీరు దాని గురించి బాగా పాయింట్ అవుట్ చేసి చెప్పారు. ఇంకో క్వశ్చన్ సార్ మాది. లేదు ఉదయ్ గారు, అక్కడ సార్ పాయింట్ వన్ ఆఫ్ ది పాయింట్ అంతే. అంటే చూసుకుని అక్కడ నార్త్ ఈస్ట్ లో ఒక పరివాహక నదీ పరివాహక ప్రాంతం ఉండేలాగా అవన్నీ చూసుకుని చేసుకున్నారని అనుకుంటున్నాను అని అన్నాను నేను. సరే, ఇంకో క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇంకో క్వశ్చన్ శ్రీనివాస్ గారు. చెప్పండి. క్యారీ ఆన్ ఉదయ్ గారు. ఇప్పుడు అంటే వీళ్ళ కళా కట్ అవుతుంది. సారీ, ఫోన్ కట్ అయింది సార్. సార్ మీరు తెలుగు గజల్ ప్రక్రియలో ఎప్పుడు బిజీగానే ఉంటానండి. తెలుగు గజల్ సదస్సులు ఏర్పాటు చేయడము, తెలుగు రచయితల్ని బాగా తయారు చేసుకోవడము, తర్వాత గజల్ గానాన్ని మరో తరానికి అందించేటువంటి ప్రయత్నంలో తెలుగు గజల్ గాన సదస్సులు ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటే ఇవాళ ఎంఏ తెలుగులో కూడా తెలుగు గజల్ గురించి ఒక పాఠ్యాంశం కూడా ఉంది సార్ ఇవాళ. సో కాబట్టి తెలుగు గజలు అంటే ఉధృతంగా ఉందని నేను చెప్పలేను, కానీ హాయిగా ఉంది. ఇవాళ ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే బ్లాగుల్లో కానివ్వండి, తెలుగు గజల్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాట్సాప్లో తెలుగు గజల్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. తెలుగు గజల్ వెబ్సైట్ ఉంది. తర్వాత నేను రేపు అక్టోబర్ 14వ తారీఖున గజల్ శ్రీనివాస్ రేడియో లాంచ్ చేస్తున్నాను. 24 hours ఇంటర్నెట్ రేడియో. ఐఎమ్ లాంచింగ్ రేడియో అనమాట. అందులో కొత్త కొత్త గాయకులు అలాగే రచయితల యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా చెప్తాము. అందులో తెలుగు గజల్ వెబ్సైట్ ఎప్పుడో స్టార్ట్ చేశాను. 2006లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మా గురువు గారు లాంచ్ చేశారనమాట. సో కాబట్టి తెలుగు గజలు అంటే నాకు నైతిక బాధ్యత ఉంది. ఒక 30 సంవత్సరాల క్రితం కరెక్ట్గా రేపు 1986లో మొదలుపెట్టాను. 2016కి కరెక్ట్గా 30 ఏళ్ల నా తెలుగు గజల్ వసంతాల 30 వసంతాల గజల్ గానం ఉత్సవం కూడా చేయబోతున్నాను నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా. అంటే ఈ 30 ఏళ్లలో నేను ఏమైతే కలలు కన్నానో గజల్ విషయంలో, తెలుగు గజల్ విషయంలో అవన్నీ కూడా సాకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మన జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా తెలుగు గజల్కి పెద్దపీట వేసింది ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇలాగా మేము అనుకున్నవన్నీ సాధిస్తున్నాం సార్ తెలుగు గజల్ విషయంలో. నేనైతే ఎప్పుడు బిజీగా ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ బిజీ. కరెక్ట్గా చెప్పాలంటే 2016 డిసెంబర్ వరకు నా డైరీ ఖాళీ లేదంటే మీరు నమ్మండి. ఓకే, ఎక్సలెంట్. అంత బిజీగా ఉన్నాను. నాతో పాటు మా అమ్మాయి కూడా గజల్స్ పాడుతుంది, తన డైరీ కూడా బిజీయే. ఓకే, కూల్, ఎక్సలెంట్ సార్. అలాగే అమరావతి మీద ఏమన్నా పాడటానికి లేకపోతే ఏమన్నా గజల్ ఏమన్నా అంటే నేను యాక్చువల్లీ సార్ అమరావతి మీద నేను పూర్తి స్థాయిలో స్టడీ చేస్తే కానీ దాని అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం నేను చేయాలి. ఇప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను. సిరాశ్రీ గారితో నేను మాట్లాడాను. ఇలా నేను బెహ్రెయిన్ వెళ్తున్నాను, అక్కడ చాలా పెద్ద ఎత్తున అమరావతి ఉత్సవం చేస్తున్నారు కాబట్టి మీరు రాయండి అని చెప్పాను. బట్ నేను అమరావతి శంకుస్థాపన జరుగుతున్నటువంటి నేపథ్యంలో తటవతి రాజగోపాలం గారు రాసిన ఒక పాట గుర్తొస్తుంది నాకు. మనం ఎన్ని రాష్ట్రాలు ఉన్నా, తెలుగు జాతి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నా కూడా మనం అందరం ఒక తెలుగు రాష్ట్రం రాజధాని కట్టుకుంటుందంటే మనం అందరం ఆ దిశగా చూసి అభినందించాలి, ఆశీర్వదించాలి. మన తెలుగు పరిమళం అటువంటిది. జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గెల వెలకౌదని లావణ్యం తెలుగు, భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు. ఇవాళ భరతమాత సంతతిలో అమరావతి ఘన పుణ్యం అవుతుందని నా భావన. సంకీర్తన వేదానికి ఓంకారం తెలుగు, శృతి పక్వపు నాదానికి ఆకారం తెలుగు, అజంతాల పదవీణను తీగ సాగు తెలుగు, చదువులమ్మ గుడి ముంగిట తేనెవాగు తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, పూల వంటి భావాలకు తేటిపాట తెలుగు, తులేలేని పద్యానికి
కంచుకోట తెలుగు జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. నా తెలుగు భాష ఎంత గొప్పదంటే, నా తెలుగు జాతి ఎంత గొప్పదంటే, ఆ తెలుగు జాతి గొప్పతనాన్ని తటవర్తి రాజగోపాలం గారు ఎంత గొప్పగా వర్ణించాడంటే, శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు అని చెప్తూ, భగవంతుని గుండెలలో, సురేష్ గారు, భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు. భగవంతుని గుండెలలో వాత్సల్యం ఏదైతే ఉంటుందో, ఆ అనురాగం ఏదైతే ఉంటుందో, అది తెలుగు భాష అని డాక్టర్ తటవర్తి రాజగోపాలం గారు అన్నారు. అందుకని జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. భరతమాత సంతతిలో ఘన పుణ్యం తెలుగు. ఇవాళ అమరావతి ఒక బౌద్ధరామ క్షేత్రమైనటువంటి ఆ క్షేత్రం, అలాగే పంచారామ క్షేత్రమైనటువంటి ఆ అమరారామం, ఆ ప్రదేశంలో ఏర్పడేటువంటి రాజధాని ఏదైతే ఉన్నదో, అది భరతమాత సంతతిలో ఘన పుణ్యమైనటువంటి ప్రాంతంగా, రాజధానిగా అది ఉంటుందని నా ఆశ, నా అభిలాష కూడా. ఎక్సలెంట్ సార్. మరింత మాట్లాడుకునే ముందు మరో కాలర్ ఉన్నారు, రాజశేఖర్ ఫ్రమ్ కువైట్. రాజశేఖర్ గారు నమస్తే అండి. గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. రాజశేఖర్ గారు నమస్కారం. కట్ అయింది ఇందాక. ఇప్పుడు అదే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయ్యా, ఎనీవే, మీరు అమరావతి గురించి అంత స్పష్టంగా చెప్పటం కానీ, అలాగే చంద్రబాబు గారి గురించి ఆయన చేసే పనులు దేర్ వాజ్ ఎ టెక్నికల్ గ్లిచ్. సార్ మీరు పర్లేదు, మీరు మాట్లాడండి సార్, మీరు చెప్పండి. సో అంటే వారు ఎక్కడెక్కడో పాపం కువైట్ నుంచి ఫోన్ చేస్తున్నారు, అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకన్నా ఎక్కువ ఎక్కడెక్కడో బహ్రెయిన్లో, కువైట్లో, మస్కట్లో, సౌదీలో, ఆస్ట్రేలియాలోనో, న్యూజిలాండ్లోనో ఎక్కడో 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మనకన్నా ఏంటంటే, వాళ్ళ నిజంగా చెప్పాలంటే తెలుగు సంస్కృతి మన దగ్గర కన్నా అక్కడ ఎక్కువగా చాలా గొప్ప సెలబ్రేషన్స్ ఉంటాయండి. ఇవాళ బతుకమ్మ పండుగ ఉంది. ఇవాళ మనం ఇక్కడ తెలంగాణలో ఎంత బాగా చేసుకుంటున్నామో అంతకన్నా గొప్పగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇతర దేశాల్లో చాలా గొప్పగా చేసుకుంటున్నారు. ఇవాళ నుంచి ద సెలబ్రేషన్ స్టార్ట్స్. చాలా గొప్పగా ఉంది అసలు ఆ పండుగ, ఉత్సాహం. మా అమ్మాయి కూడా, నాన్న నేను కూడా బతుకమ్మ పండుగకి వెళ్ళి, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నేను కూడా చేసుకోవాలి నాన్న అంటే, మన ఇంట్లోనే పెట్టుకుందామా బతుకమ్మని చక్కగా అని చెప్తున్నాను. సో ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఫర్ ఇట్. ఇవాళ మన తెలుగు భాష, మన సంస్కృతి వైభవం ఇవన్నీ కూడా ఒక కువైట్లోను, ఒక మస్కట్లోను, ఒక ఖతార్లోను, ఒక దోహాలోను, ఒక దుబాయ్లోను, షార్జాలోను జరుపుకుంటారంటే చాలా గొప్పగా ఉంటుంది. అందుకని వాళ్ళందరికీ కూడా అమరావతి కడుతున్నారంటే ఎలా ఉంటుంది వాళ్ళందరూ కూడా అక్కడెక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉండి, మనకి ఇటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయా అమరావతి వస్తే, మనం వెనక్కి వెళ్ళి మన దేశాన్ని మనం సేవ చేసుకుందామా అనేటువంటి భావన ఎంతోమంది ప్రవాసాంధ్రుల్లోనూ, ప్రవాస భారతీయుల్లోనూ ఉందండి. అమరావతి కేవలం ఇదేదో ఆంధ్రులదని కాదండి. భారతీయులు ఎవరైనా వచ్చి ఆ అమరావతిని దర్శించి, స్పృశించి, అసలు అక్కడ ఆ అభివృద్ధికి అందరూ కూడా వచ్చి ఇందులో పాల్పంచుకోవాలి. ఎలాగైతే హైదరాబాద్కి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ఢిల్లీ ఎలా వచ్చిందో, ముంబై ఎలా వచ్చిందో, కలకత్తా ఎట్లా వచ్చిందో, అమరావతి కూడా రేపొద్దున్న అందరూ దేశంలో ఉన్న అందరూ వచ్చి చక్కగా దాన్ని అభివృద్ధి చేసుకుంటే, ఇది కూడా మన తెలుగు తల్లి ఎలాగో మన భారతమాత మెడలో ఒక అద్భుతమైన హారంగా ఇది కూడా అమరావతి కూడా ఉంటుందన్నది నా ఆశ అనమాట. రైట్ సార్. మనకి మరో కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు ఫ్రమ్ యుఎస్. సుబ్బారావు గారు నమస్తే అండి. గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారని మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్కారం. సుబ్బారావు గారు, సార్ మీ పాటలతో సమాజాన్ని ఎంతో చైతన్యం తీసుకొస్తున్నారు. అయ్యా, మీరు నిజంగా వాస్తవం చెప్పాలంటే మీరు ఎంతో సమాజంలో మార్పు తీసుకొచ్చేటటువంటి విధంగా ఉంటాయండి మీ పాటలు. అయ్యా అయ్యా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజలకు ఉపాధి కల్పించే రాజధాని కావాలి, కానీ ప్రజల యొక్క ఉపాధిని తీసేసే రాజధానిగా అనిపిస్తుంది సార్ చూస్తుంటే. అక్కడ ఉన్నటువంటి పచ్చని పంట పొలాలు నాశనం చేసి 3-4 పంటలు పండేవి ఈ విధంగా చేయటం కరెక్ట్ అంటారా? ఇంకోటి
రాజధానికి అంత భూమి అవసరమా? అంటే హలో. సార్ సుబ్బారావు గారు, నేను ఇందాకే మేము ఇప్పుడు నేను ఇందాక యాంకర్ గారు మాట్లాడుకున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చటి పొలాలు, నేను కూడా రైతుని విపరీతంగా ప్రేమించే కుటుంబం, మాకు కూడా వ్యవసాయం ఉంది, మేము కూడా రైతుని ప్రేమిస్తాము, ఇది వేద భారతం రైతు స్వేద భారతం అని పాడిన వాడిని. అది కరెక్ట్గా మీరు చెప్పిన పాయింట్తో కూడా నేను ఏకీభవిస్తూనే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని రావాలి, అక్కడ అది అందరికీ ఉపాధి కలిగించేటువంటి కేంద్రంగా అది తీర్చిదిద్దబడాలి అని నేను కూడా అందరిలాగా సామాన్యమైనటువంటి మనిషిగా నేను కోరుకుంటున్నానండి. అదేదో మన గర్వాన్ని చాటుకునేటట్టుగా కాకుండా మన స్వాభిమానాన్ని చాటుకుంటూనే ఎంతోమందికి ఉపాధి కలిగించేటువంటి ఒక యోగదాయినిలాగా అమరావతి ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. అది సార్. హలో. అయ్యా వింటున్నాను సుబ్బారావు గారు, చెప్పండి. హలో. మాట్లాడండి సుబ్బారావు గారు, మాట్లాడండి. అంటే ఒకటండి, ఇక్కడ అసలే నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం బాగా పడుతుంది అనేది మనందరికీ తెలుసు. అవును సార్. బట్ అలాంటి మనకి ఆహారం పెట్టేటటువంటి పొలాలని ఈ విధంగా చేయటం కొంచెం బాధ అనిపిస్తుంది సార్. రాజధాని కావాలి, రాజధాని వద్దని ఎవరు అనరండి. బట్ ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సార్ మనకి ముఖ్యంగా. అవునండి. ఈ వ్యవసాయం పోతే రాబోయే తరాలకి ఇంటి పెట్టేవాళ్ళు ఉంటారండి. అవునండి. ఇప్పుడు అందుకని ఇది నేను అడుగుతుంది సార్. నేను మీకు హైదరాబాద్ అగ్రికల్చర్ స్టేట్, మీకు హైదరాబాద్ ఉపాధి ఆ ఇండస్ట్రియలిస్ట్ కి, వ్యాపారస్తులకు ఉపాధి కామన్ మ్యాన్ కి రాదండి. సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. నేను వైజాగ్ దగ్గర కోరుకొండ సైనిక్ స్కూల్లో లైబ్రేరియన్గా పనిచేసేవాడిని అండి. వైజాగ్ కొంచెం దాటిన తర్వాత, మద్దిలపాలెం అది దాటిన తర్వాత అంత పొలాలు ఉండేవండి. అసలు రాజధాని సంగతి పక్కన పెట్టండి, అన్నీ పెట్టండి. ఇవాళ మీరు నమ్మరు, నేను ఇటీవలే విజయనగరంలో రోటరీ క్లబ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. వైజాగ్ దాటిన దగ్గర నుంచి, పొలిమేర దగ్గర నుంచి ఎక్కడ శ్రీకాకుళం వరకు మొత్తం అంతా ఒకే ఊరులాగా ఉందంటే మీరు నమ్మాలి. అక్కడ ఎన్నో పొలాలు, వ్యవసాయానికి మనకి బియ్యం ఇచ్చేటువంటి ఎన్నో పొలాలు అన్నీ కూడా, మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి, భువ ఇచ్చేటువంటి పొలాలన్నీ కూడా కంప్లీట్గా బిల్డింగ్లుగా మారిపోయినటువంటి సంస్కృతి. అంటే రియలిస్టిక్స్ ఫీలింగ్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీలింగ్స్లోకి మనం అందరూ వచ్చేసామండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు, ఎవరు చెప్పినా కూడా వినే స్థితిలో ఎవరు కూడా లేరండి. నేను కాంప్రమైజ్ అని కూడా చెప్పట్లే. నేను చూస్తూ ఉండగానే వైజాగ్ నుంచి విజయనగరం ఒక నగరంగా ఏర్పడ్డాయంటే ఆ మధ్యలో పొలాలన్నీ కూడా కాలేజీలు వచ్చేసాయి, అపార్ట్మెంట్లు వచ్చేసాయి, బిల్డింగ్లు వచ్చేసాయి. హైదరాబాద్లో నేను 2001లో ఈ 2000 సంవత్సరంలో వచ్చాను సార్. అసలు ఈ చుట్టుపక్కల హైటెక్ సిటీ, ఆ చుట్టుపక్కల ఏదో ఒకటి ఉండేది, ఏదో కొన్ని బిల్డింగ్లు ఉండేవి. ఎక్కడి నుంచి ఇవాళ ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా బిల్డింగ్లు అంటే బిల్డింగ్లు, ఎన్ని పొలాలు, ఎన్ని భూములు బిల్డింగ్లుగా మారిపోయాయంటే మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ చెప్తే వినే మూడ్లో ఎవరు లేరండి. ఇవాళ డెమోక్రటిక్ కంట్రీలో ఎవరికాళ్ళు కట్టుకుంటారు. అది ముఖ్యంగా పర్యావరణం వాళ్ళు, ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక గ్రామంలో 40% వ్యవసాయానికి ఉండాలి, 60% ఇలా ఉండాలి అని పర్యావరణము, దాంట్లో పాలసీలు, అగ్రికల్చర్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ రావాలి. పర్యావరణానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ పాలసీలు ఇవన్నీ ఉండాలి. పాలసీలు లేకుండా మనం ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇందులో ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేసి గాయపడినటువంటి హృదయం నాది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్తుంటే అందరూ కూడా బెక్క చచ్చిపోయి ఇలా ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఏదో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందని. ఎవరు ఏం పెరగలేదు అక్కడ. అందరూ కూడా సిక్ అయిపోయి ఉన్నారు ఇవాళ అటువైపుని. అందరూ కూడా ఏంటి సార్ ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయిందని. ఇవాళ పరిస్థితి బాలే. కానీ ఇవాళ ఒక అమరావతి లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రాజధాని వస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతే సార్. మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఒక్కటే పెరగడం వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. మధ్య తరగతి వ్యక్తికి ఇంకా భారం అవుతుంది తప్ప, మీరు అన్నట్టు ఉపాధి పెంచేటటువంటి కార్యక్రమాలు జరగాలి సార్. గుమ్మలక్ష్మీపురం, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం నేను చెప్తున్నానండి. ఇవాళ నా గజల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో నాట్స్ సహాయంతో మా గజల్ చారిటబుల్ ట్రస్ట్ కలిసి 15 వాటర్ ప్లాంట్లు పెట్టాం, RO వాటర్ ప్లాంట్లు. ప్రాబ్లం ఏంటి? ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు కిడ్నీ డిసీజ్తో చచ్చిపోతున్నారండి. ఎవరో ఒకళ్ళు అక్కడ. నల్గొండలో ఫ్లోరోసిస్లో ఎట్లా ఉందో, ఎలా బాధపడి ఎలాగా చనిపోతున్నారో ఇవాళ ఉద్దానంలో శ్రీకాకుళం జిల్లాలో సోంపేట, తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో
దారుణంగా ఉంది పరిస్థితి. రోజుకొకరు చచ్చిపోవడం కిడ్నీ డిసీజెస్ తోటి. ప్లాంట్లు పెడితే దానివల్ల సొల్యూషన్ వస్తుందా? రాదు. కానీ ఏదో ఒక ఊరట, కనీసం మంచినీళ్ళు తాగినా సరే శుభ్రంగా ఉంటారు కదా అని నేను వరుసగా ప్లాంట్లు పెట్టుకుంటూ వెళ్తున్నానండి. అసలు ఏమి పరిస్థితి బాగాలే. ఇక్కడే కాదు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఉందండి. అక్కడ ఉన్నటువంటి పుట్టే పిల్లలందరూ కూడా మాల్ న్యూట్రిషన్తో పుడుతున్నారు. అలాగే ఒంగోలు జిల్లా దగ్గర మార్కాపురం, అక్కడ అంతే అదే పరిస్థితి. అలాగే చిత్తూరు జిల్లాలో అదే పరిస్థితి. ఇవాళ సంక్షేమం అమరావతి అనే రాజధాని కట్టుకున్నా కూడా నేను కోరేది ఏంటంటే, ఇవాళ నేను బెహ్రెయిన్ వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా చెప్పదలుచుకుంది, రండి ప్లీజ్ కాంట్రిబ్యూట్ సంథింగ్. ప్రభుత్వం దగ్గర ఇవాళ డబ్బు లేదు. వాళ్ళు ప్రత్యేక హోదా అంటారు, లేకపోతే ప్యాకేజ్ అంటారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు అందరూ రోజుకు ఒక 100 మెసేజ్లు వస్తాయి, శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా మీద మీరు మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. అంటే ప్రత్యేక హోదా మీద ఎప్పుడైతే పొలిటికల్ మైండ్ తోటి ప్రజలందరూ ఉంటారో, ప్రజలంటే పొలిటికల్ పార్టీస్ వైపు విడిపోతారు. ఇంకో నేను వైఎస్ఆర్సీపీ అంటారు, వాళ్ళు తెలుగుదేశం అంటారు, వాళ్ళు బీజేపీ అంటారు, ఇంకోటి అంటారు, ఇలాగా పార్టీలుగా విడిపోయి గొడవలు చేస్తే ఇది ప్రత్యేక రాజధాని ప్రత్యేకమైనటువంటి హోదా కానీ ప్యాకేజీలు కానీ రావండి. అందరూ ఒక్కటే మాట్లాడాలి. ఒక్కటే మాట్లాడిన రోజున మనం ఎప్పుడైతే పొలిటికల్ మైండ్ తీసుకుంటామో వేరే ఉద్యమాలలాగా ఛిద్రం అయిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ టు అచీవ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ ఆర్ ఎ స్పెషల్ స్టేటస్. ఇవన్నీ నేను ఉద్యమకారుణ్ణి. నేను ఒకటి కాదు, నేను భారత్ పాకిస్తాన్ మీద శాంతి కోసం ఉద్యమం చేసిన వాడిని, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేస్తున్న వాడిని, శాంతి గురించి చెప్తున్న వాడిని. ఇందా మీరు అన్నారు కదా గాంధీ గురించి చెప్పానని. సో ఇట్లాగా ఇప్పుడు ఈ భూముల గురించి దాని గురించి నాకు ప్రగాఢమైనటువంటి సానుభూతి నేను రైతుల కోసం నేను తెలియజేస్తూ, అమరావతి రాజధాని వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం అందరం కొన్నిసార్లు అనివార్యం అయినప్పుడు వాటి మీద చర్చ అనవసరం. అది గొప్పగా రూపొందించడానికి మనం ఏం చేయాలి, మనం ఇతర సంక్షేమ పథకాలు తీసుకుని మన ఊర్లో మన జిల్లాల్ని మన ప్రాంతాలని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, వెనకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని మనం ఎట్లాగా అభివృద్ధి చెందుకోవాలి. ఏదంటే చాలా గొప్ప ఇంటి పేరు కస్తూరివారు ఇల్లంతా గబ్బిలాల కంపెనీ. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం చాలా గొప్పది, కానీ ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇది పైగా మీడియాలో కూడా చెప్తారు అవశేష ఆంధ్రప్రదేశ్ అండి అంటారు. ఎంత బాధ వేస్తుందో నాకు. అవశేషం ఏంటండి? నేను కోరుకుంటా అవశేష ఆంధ్రప్రదేశ్ అంటే హ్యాండిక్యాప్డ్ లాగాని కాదు. ఇది అవశేష ఆంధ్రప్రదేశ్ కాదు. మళ్ళీ మనం అందరం కలిసి దీని విశేష ఆంధ్రప్రదేశ్గా నిర్మాణం చేయడానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, ఇవాళ పరిస్థితుల్లో ఎవరున్నా సరే, అది చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఎవరున్నా సరే, ఆ ముఖ్యమంత్రికి మనం అందరం పాటు ఒక 5 ఏళ్ల పాటు మనం అందరం దోహదపడాలి, రాజకీయాలు పక్కన పెట్టి. ఆ తర్వాత చూద్దాం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఇవాళ భిక్ష పాత్రతో ఉన్నటువంటి మనం అక్షయ పాత్రలాగా మనం మారాలి ఆంధ్రప్రదేశ్ అన్నది నా ఉద్దేశం. అలాగే తప్పకుండా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజల మధ్య సుహృద్భావ స్ఫూర్తి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, మన ఒక బ్రేక్. సార్, స్టార్టింగ్లో మీరు ఎక్కువగా మానవ సంబంధాలు, అనుబంధాలు, అలాగే ఆత్మీయతలపై మీ గజల్స్ ఎక్కువగా ఉండేవి. తర్వాత గాంధీవాదం మీద ఎక్కువగా గజల్స్ పాడారు. వాటిలో మీకు 3 గిన్నిస్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. ఈ అనుబంధాల మీద, ఈ ఆత్మీయతల మీద ఒక గజల్ ప్లీజ్. షూర్ అండి. అంటే నేను ఎక్కువగా ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను ఎక్కువగా ప్రతి విషయాన్ని సానుభూతితో కాకుండా అనుభూతితో చూస్తాను. ఏదైనా ఒక సీన్ కనిపిస్తే ఓహో ఇది ఇలా ఉంటుందా, అది నేనే ఉంటే ఆ పరిస్థితుల్లో ఏంటని అనిపిస్తుంది. సరే, ఒకసారి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అంటే బెహ్రెయిన్ వెళ్తున్నాను కాబట్టి, అంటే ఇక్కడ ఎంతోమంది ఎన్ఆర్ఐస్ చూసేటువంటి కార్యక్రమం కాబట్టి ఒక గజల్ రాశాను అనమాట. ఫ్లైట్లో రాశాను. ఓకే ప్లీజ్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలామంది సెండ్ ఆఫ్ ఇస్తుంటారు పిల్లలకి, 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి వస్తూ ఉంటే. వాళ్ళకి అక్కడి నుంచి వచ్చి తిరిగి వెళ్తుంటే ఎలా ఉంటుందని ఒక గజల్ రాశాను. వెళ్ళినట్టే లేదు, 2 ఏళ్ళకి ఒకసారి వచ్చి 2 నెలలు ఇక్కడ ఉండి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటే అమ్మ ఏడుస్తూ ఎయిర్పోర్ట్లో జాగ్రత్తరా నాన్న జాగ్రత్తరా నాన్న అని ఏడుస్తూ ఉంటే, గో ఆ గోంగూర పచ్చడి జాగ్రత్త అమ్మా, ఈ పిల్ల వెధవ జాగ్రత్త నాన్న అని నాన్న ఇలా గంభీరంగా రాని కన్నీళ్ళని అంటే వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ పాపం నాన్న సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటే, పాపం వాళ్ళు ఏడుస్తూ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఎప్పటికి వెళ్తామో ఏంటో, ఎవరుంటారో ఉండరో అని ఎక్కడో అమెరికాలో 10,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎప్పుడో
2 ఏళ్ళకి ఒకసారి రాగలిగే స్థితి ఉన్నవాళ్ళు పాపం ఎలా ఫీల్ అవుతారు? వెళ్ళినట్టే లేదు, పల్లెను చూసినట్టే లేదు, ఎన్నో రోజులు గడిపినా అసలు గడిపినట్టే లేదు, వెళ్ళినట్టే లేదు. అమెరికా నుంచి వస్తూ ఉంటే ఎన్నో గంటల ప్రయాణం, ఊహలతోనే జాగారం. ఆ ఎయిర్ హోస్టెస్ని అడుగుతుంటారు, స్టిల్ హౌ మచ్ టైమ్ లెఫ్ట్ టు రీచ్ హైదరాబాద్ అంటుంటారు. స్లీప్ సో మెనీ అవర్స్ లెఫ్ట్ ఓకే అంటుంటారు, నిద్రపోరు. ఎన్నో గంటల ప్రయాణం, ఊహలతోనే జాగారం. కానీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే తలచిన వారిని చూడగానే, కావలసిన వారిని చూడగానే అంత అలసినట్టే లేదు, వెళ్ళినట్టే లేదు. తల నిమిరే ఆప్యాయతలు, బుగ్గలు నిమిరే ఆత్మీయతలు, ఎన్నో ఏళ్లకు వచ్చినా ఏది మరచినట్టే లేదు, వెళ్ళినట్టే లేదు. ఆ 2 నెలలు ఎంత తొందరగా, ఆ 1 month, ఆ 15 రోజులు, వీధి వీధి నా పరుగులు, ప్రతి అరుగు మీద కబురులు. బాబాయ్ బావునా, ఎలా ఉన్నా, వెళ్ళిపోతున్నా, మళ్ళీ కలుద్దాం, ఎక్కడున్నారా రే, మళ్ళీ ఎప్పుడు వస్తావురా అంటుంటాడు అనమాట. ఆ 15 రోజుల్లో ఎన్నో కబుర్లు చెప్పేసుకోవాలి. వీధి వీధి నా పరుగులు, ప్రతి అరుగు మీద కబురులు, ఎన్నో ఏళ్లకు వచ్చినా మమతలు మరచినట్టే లేదు, వెళ్ళినట్టే లేదు. ఆ ఫ్లైట్లో కూర్చుని కిటికీలోని చూస్తుంటుంది అనమాట. అమ్మ ఎలా చూసింది? నోరూరించే వంటలు, అనురాగంతో వడ్డనలు, అమ్మ పంచిన రుచులు, అమ్మ పంచిన రుచులు, నాలుక వదలినట్టే లేదు, వెళ్ళినట్టే లేదు. బాగుంది సార్, హాయిగా ఉంది. అలాగే ఇప్పుడు కాస్త సీరియస్ విషయానికి వద్దాం. 2 రాష్ట్రాల్లోనూ రైతు ఆత్మహత్యలు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. రైతు ఆత్మహత్యల మీద కూడా మీరు ఒక పాట రాశారని విన్నాం. అవును సార్, నాకు ఐ లవ్ ఫార్మర్ అని చాలా ఇష్టం. కానీ నేనేం కోరుకుంటానంటే మన HMTV NRI వేదిక నుంచి అవి పేపర్లో చదువుతున్నటువంటి ఎంతోమంది NRIs కూడా పడుతున్నటువంటి బాధని నేను మీకు చెప్తాను. అన్నా రైతన్న ఎందుకింత నిరాశ, ఈ దేశం పెంచుకుంది నీపై ఎంతో ఆశ, అన్నా రైతన్న ఎందుకింత అధైర్యం, నీవెన్నంటి ఉందిలే మానవతా సైన్యం, అడుగేస్తే కడలైనా దారిస్తుంది, మనసిస్తే శిలయైన ప్రేమిస్తుంది, నువ్వు పిండితే పొడి ఇసుకైనా నీరిస్తుంది, నువ్వు పిండితే పొడి ఇసుకైనా నీరిస్తుంది, వలదన్న ఆత్మాహుతి. రైతును కోరుకుంటున్నా, వలదన్న ఆత్మాహుతి, ఈ జనం చూడలేరు అన్నదాత చితి, వలదన్న ఆత్మాహుతి, ఈ జనం చూడలేరు అన్నదాత చితి, అన్నా రైతన్న ఎందుకింత ధైర్యం, నీవెన్నంటి ఉందిలే మానవతా సైన్యం. వెరీ ఇన్స్పిరేషనల్ సార్. మనం అందరం ఉన్నామని, రైతుకి బాసటగా ఉంటామని మనవి చేసుకుంటున్నాను. రైట్ సార్, మీ సినిమా కెరీర్ గురించి వద్దాం. చాలా షార్ట్ లెంత్ అయినా సరే, ఏ ఫిల్మ్ బై అరవింద్లో ఒక క్యారెక్టర్ చేశారు, అలాగే విచిత్రంలో హీరోగా చేశారు. ఎలా ఫీల్ అయ్యారు?
అది జంజాల్ గారు లాంటి గొప్ప దర్శకుడు నన్ను ఎక్కడో ప్రోగ్రాంలో చూసి నా నెక్స్ట్ సినిమాలో నువ్వు హీరో అంటే నేను నమ్మలే. ఆయన 4 స్తంభాలాటలు, శ్రీవారికి ప్రేమలేఖ చూసిన నేను ఎంతో ఇష్టం, నాకు అహనా పెళ్ళంటే అవన్నీ. ఆయన ఎప్పుడో నన్ను చూసి నువ్వే హీరో అంటే నేను ఆశ్చర్యపోయాను. నిజంగానే నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు. పెద్దగా ఆడలేదు, 2000లో వచ్చింది. తర్వాత శేఖర్ సూరి చేసినటువంటి ఫిల్మ్ బై అరవింద్ చేశాను. ఆ తర్వాత చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు 2 సినిమాలు కంప్లీట్ అయిపోయాయి. ఒకటి అనుష్ఠానం అని చలం గారు రాసినటువంటి కథ 1950s, నేను నచ్చావులేలో హీరోయిన్ మాధవీలత హీరోయిన్స్గా చేశాము. అది కంప్లీట్ అయిపోయింది ఫిల్మ్. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ నవంబర్ మంత్. ఈ లోపల శ్రీ రామచంద్ర జిఎస్ స్వామి వారు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి చిత్రం భగవత్ రామానుజులు అనేటువంటి పిక్చర్లో ఒక మెయిన్ రోల్, అందులో విష్ణుమూర్తిగా నటించాను. అందరూ నన్ను చూసి ఇంచుమించు ఎన్టీ రామారావు గారిలా ఉన్నారు సార్ అంటున్నారు నన్ను. అది ప్రజలందరూ చెప్పాలి. అది కాకుండా ఇంకొక 2 మూవీస్ కూడా సైన్ చేశాను. అవన్నీ కూడా వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తారు. దర్ గోయింగ్ టు బి వెరీ బిగ్ మూవీస్ అనమాట. కానీ ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, దానికి ప్రధాన అంటే నేనే కారణం అండి. ఏంటంటే ఇప్పుడు ఏ నిర్మాత అయినా తనలో సినిమాలు యాక్ట్ చేసే హీరో అందుబాటులో ఉండాలనుకుంటాడు కదా. నేనేమో మామూలుగా అన్నయ్య పాత్రలు, అబ్బాయి అటువంటి పాత్రలు నేను వేస్తే లీడ్ రోల్లో వేయాలి, లేదా అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలు వేయాలి తప్ప మళ్ళీ నేనేదో పిచ్చి పాత్ర వేస్తే నా అభిమానులు ఒప్పుకోరు. నేను ఒక ఫిలాసఫీతో బతుకుతున్నవాడిని, గాంధేయవాదం, కొన్ని వాల్యూస్ ఆఫ్ లైఫ్ని నమ్మినవాడిని. కాబట్టి నేను వేసే పాత్రలు నా పర్సనాలిటీని కానీ, అంటే నిజంగానే ఒక నెగిటివ్ రోల్ నేను వేయడానికి సిద్ధంగా ఉంటాను. కానీ ఆ నెగిటివ్ రోల్లో కూడా ఎక్కడో చిన్న పాజిటివ్నెస్ కనిపించేటట్టుగా ఉంటే, అది ఒక ప్రపంచానికి సందేశం చివరిలో చెప్పేటట్టుగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. వన్ ఆఫ్ ది లీడింగ్ రోల్ అవ్వాలి. ఆ లీడింగ్ రోల్ అయితేనే చేస్తాను. చాలామంది అడుగుతుంటారు, రోజుగా సినిమా కాదు వింటుంటాను నేను. ఎవరొకళ్ళు వచ్చి రోజు చెప్తుంటే నాకు నచ్చదు తొందరగా. సో దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ఒక 2 ఫిలిమ్స్ కంపల్సరీగా చేస్తానండి ఇక నుంచి. మా అమ్మాయి నన్ను అడిగింది, నాన్న ఫిలిం బై అరవింద్ నేను నాకు ఏమి తెలియనప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తే భలే చేసావు నాన్న నువ్వు ఇక నుంచి ఎవ్రీ ఇయర్ 2 ఫిలిమ్స్ చేయి నాన్న అంది. ఐ ప్రామిస్ యూ అమ్మ, ఎవ్రీ ఇయర్ ఐ విల్ యాక్ట్ ఇన్ 2 ఫిలిమ్స్ అని చెప్పాను. అలాగే ఈ సంవత్సరం 2 ఫిలిమ్స్ చేశాను. నెక్స్ట్ ఇయర్ ఒక హాలీవుడ్ మూవీ, ఒక మంచి బ్యూటిఫుల్ బైలింగ్వల్ మూవీ ఇంకోటి చేస్తున్నాం అనమాట, థ్రిల్లర్ మూవీ బాగుంటుంది. సార్ అలాగే మహాత్మా గాంధీపై మీరు 125 భాషల్లో 125 గజల్స్ రాసి పాడారు. అవునండి. మీ ఫీలింగ్స్ ఏంటి? దట్స్ మోస్ట్ చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే శిరాశ్రయం రచయిత అంటుంటాడు అనమాట, భూమి పుట్టిన తర్వాత ఇన్ని భాషల్లో ఎవడు పాడుంటాడు సార్, మీరు పాడారంటే నాకు అతను చెప్పినప్పుడు ఇటువంటి వర్ణన చేసినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. నిజమే కదా, 125 భాషల్లో అంటే ఫ్రెంచి, జర్మను, ఇటాలియన్, స్పానిష్, తుర్క్మిన్, ఇలా ఎన్నో భాషలు. నేను ఆఫ్ఘనిస్తాన్ వేస్తే తాలిబాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాషలో పాడా, రోయు హాయి తెలాయి గాంధీజీరా బుగుజార్ తబే హకీకత్ దేల్ ఖునే. ఈజ్ ఇట్ ఆఫ్ఘనీ? ఇట్ ఈస్ కాల్డ్ దరీ లాంగ్వేజ్. సారీ, ఓకే. దరీ లాంగ్వేజ్లో పాడాను. ఆ మధ్య ఇటాలియన్ చిన్న చోట కూర్చుంటే వాళ్ళ దగ్గర వాళ్ళ భాషలో పాడారు, స్పానిష్ భాషలో పాడారు. సార్ మనతో ఒక కాలర్ ఉన్నారు, రాజు గారు వాషింగ్టన్ నుంచి. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్ ఇద్దరికి. రాజు గారు నమస్కారం. సార్ మాకు అమరావతి అంటే చాలా సంతోషం సార్. ఎంత అంటే అంత హ్యాపీ న్యూస్. ఎందుకంటే ఒక బాధల నుంచి వస్తున్నదే అమరావతి. అవునండి. ప్లస్ స్వీట్నెస్ ఉన్నది అక్కడ. అవునండి. మనం ఇంతకుముందు చెప్తున్నాం సార్, ఒకసారి నేపాల్ మన ఆంధ్ర ఈ 2 ప్లేస్ సార్ ఏసియాలో మంచి వరి పండించే ప్లేస్ లలో గ్రీనిష్ 365 days. అవునండి. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎందుకంటే మొన్న ఎన్ఆర్ఐ పోయినా కన్యాకుమారి టు కాఠ్మాండు దాకా తిరిగి వచ్చినాను. పోయి 2 రోజులు 23 రోజులు తిరిగే వచ్చాను. తమిళనాడు బ్యూటిఫుల్, అంతే వ్యవసాయం ఉన్నది, చెరుకు పంటలు ఉన్నాయి. ఇక్కడ కూడా వచ్చాను. కానీ ఒక్కటి సార్, సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అంటాను. కానీ ఒకళ్ళు గుర్తుపెట్టుకొని చెప్పాలి సార్, ఇక్కడ నేను నేపాల్ పోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయిన సార్, పోతే వరి తోటల్లో ఇల్లు ఉంటాయి, మొత్తం వరి తోటలనే ఇల్లు. ఎట్లా అంటే సార్ దానికి రూట్ మ్యాప్ వాళ్ళే కనిపెట్టుకున్నారు పాపం, మట్టి పోసి. అది కూడా అందులో పొయ్యి రావాలంటే రిటర్న్ రావాలంటే ఒక వెహికల్ పోయి ఇంకో వెహికల్ రిటర్న్ రావాలి. కానీ వాళ్ళంతా అడ్జస్ట్ చేసుకున్నారు అక్కడ. కానీ పొలం పోట్టుకుంటున్నారు వాళ్ళు. మీరు అన్నట్టు ఒక సిద్ధాంతం తీసుకొచ్చి పెట్టండి సార్, ఇలా చెప్పండి, ఇట్లా 40% ఏదో అన్నారు కదా, ఆ సిద్ధాంతం పెడితే ఏమన్నా మనము నెక్స్ట్ ఎందుకంటే సార్ మీరు ఒక్కసారి విమానంలో రైతు ఎప్పుడు కూడా లేవాడు సార్, భూమి మీదకి పైకి లేవాడు. మనం డబ్బులు ఉన్నాం కాబట్టి కొంచెం లేస్తే ఫ్లైట్లకి వెళ్ళి చూడగలుగుతున్నాం. ఆ గ్రీనిష్ అప్పుడు కనబడుతుంది, అయ్యయ్యో ఎంత పని అయిపోయిందని. అప్పుడు తలుచుకుంటూ లాభం లేదు సార్.
ఒకటి ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవడానికి మనం డబ్బులు చేతిలో పెట్టుకొని పోతాం సార్. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ లో మనము కూరగాయల బదులు సంచులలో డబ్బులు తీసుకొస్తే ఎంత బాధగా ఉంటుంది సార్. అవును సార్, అది తృప్తిగా ఉంటుందా సార్? ఆ టైంలో ఉన్నా సార్ ఇది కూడా అమరావతి. మీరు చెప్పింది, రాజుగారు చెప్పిన బాధ నాకు ఉందండి. నేను కూడా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఇది ఏంటంటే ఇది అనివార్యం అయిపోయినటువంటి సందర్భంలో వారు పాడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు, నేను బాధపడతాను, మీరు బాధపడతారు, ఆ కెమెరా అబ్బాయి కూడా బాధపడతాడు, అందరూ బాధపడతారు. బట్ స్టిల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నౌ లెట్ us ఎంకరేజ్ ఏ కాజ్ ఆఫ్ అమరావతి. దీని మీద కాకుండా మనం వేరే విధంగా దీన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అన్న దానిపైన మన దృష్టి సారిద్దాము. ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదా. ఎక్కడో సార్, ఇప్పుడు అదే కాదు, దాంతోనే కాదు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక చిన్న మీకు ఎన్ఆర్ఐ ఇది కాబట్టి నేను ఈ హెచ్ఎం టీవీ ఎన్ఆర్ఐ ఈ ప్రోగ్రాంలో చెప్పండి, నేను కోరేది ఏంటంటే అందరినీ, ఇది మీ గీతం అనుకోండి, ఎన్ఆర్ఐ గీతం అనుకోండి. ఇది చెప్పండి, ఎలా ఉంది మన పరిస్థితి అంటే అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు. ఓ నమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది. ఎక్కడైతే ఓనమాలు నేర్చుకున్నామో ఆ బడి అలా లేదు. ఇవాళ అందరూ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి? నేను నీ బడి పిలుస్తోంది అని పాడితే 400 స్కూళ్ళు వచ్చి బాగుపడ్డాయి. పాత విద్యార్థులందరూ వచ్చి, పూర్వ విద్యార్థులందరూ వచ్చి ఆ స్కూళ్ళు బాగు చేసుకున్నారు. మనకు ఉన్నటువంటి ఒక ఛానల్ ద్వారా నేను ఒక మెసేజ్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడో ఉన్నారు మీరందరూ, ఈ ఊరు చదువుకుని వెళ్ళిపోయారు, మీరు బాగానే ఉంటే చాలరా, కానీ నేను మీ ఊరిని నేను శిథిలమైపోతున్నాను అని ఆ ఊరు ఏడుస్తోంది. ఒక లేఖ రాసింది, అందరికీ ఎన్ఆర్ఐస్ అందరికీ ఇస్తున్నాను, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి, ముంబైలో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ వచ్చేసిన వాళ్ళకి అందరికీ చెప్తున్నా. ఏమనంటే, ఓ నమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది. ఆనమాలు పట్టలేని రాములోరి భజన గుడి బీటలేసి నీ కుశలం అడగమంది. ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుదా. పెద్ద పెద్ద కంపెనీ CEO అని చెప్పుకుంటున్నావు, కానీ నీ తొలి అడుగులు ఎవరు మోస్తారో నీకు గుర్తుందా? ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుదా. బ్రతుకులోకి ఈ బ్రతుకులోకి నిన్ను పంపిన వీధి రోడ్డు గతుకులతో నీ క్షేమం అడగమంది. సిరి సంపదలెన్నున్నా దానానికున్న విలువ నీకు తెలియనిదా. ఊరి మధ్య మన ఊరి మధ్య గాంధీ బొమ్మ నవ్వుతూ ఒరిగిపోతు నీ త్యాగం అడగమంది. పొలం దున్ని గొడ్లు కడిగి పాలు పితుకు పాలేరుది కోడి కునుకు తన బిడ్డను గాలి కొదిలి నిన్ను ఎత్తుకు మోసిన పాలేరు భార్య నీ క్షేమం అడగమంది. ఓనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతు నీ కుశలం అడగమంది. ఇవాళ చెరువుల్లా లేవు, బడుల్లా లేవు, గుడుల్లా లేవు. ఒక్కసారి మన ఊరు వెళితే ఎన్ని గొప్ప గొప్ప దేవాలయాలు, నేను సేవ్ టెంపుల్స్కి బ్రాండ్ అంబాసిడర్ని, ఎన్ని గొప్ప గొప్ప దేవాలయాలు, ఋషులు మహర్షులు స్థాపించినటువంటి దేవాలయాలు ఇవాళ శిథిలమైపోయి కూలిపోతూ ఉంటే మనం పిచ్చి చూపులు చూస్తున్నాం మనం అందరం. ఇవాళ శ్రీశైలంలో శివాజీ దగ్గరుండి కట్టించినటువంటి గోపురం కూలిపోతే అందరం ఒకసారి నవ్వి అయ్యో అని బాధపడి ఊరుకున్నాం. ఇవాళ కాళహస్తిలో ఆ గోపురం పరిస్థితి కూడా అదే, రేపో మాపో అన్నట్టుగా ఉంది. మన బడులు, మన గుడులు, అలాగే మన చెరువులు, మన ఊళ్ళో ఉన్నటువంటి ఆ రోడ్లని ఎంతో కొంత మనం సాయం చేసి చేసుకోవాల్సింది. ఇవాళ అమరావతి కట్టుకుంటే సంకలు గుద్దేసుకుంటే సరిపోలేదు సార్. ఇవాళ అద్భుతం అని మనం చెప్పుకుంటున్నాం, మనం ఏదో స్వాభిమానంగా చెప్పుకుంటున్నాం, ఏదో కాస్త మానసికమైనటువంటి ఊరట కలుగుతుందని. ఊరట కాదు, ఇవాళ ఊటలాగా మనం అందరం ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో ఇచ్ఛాపురంలో ఆ కిడ్నీ డిసీజెస్తో చచ్చిపోతున్న వాళ్ళని కాపాడాలి.
గుమ్మలక్ష్మీపురంలో ఇంకా ట్రైబల్ ఏరియాలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కావాలంటారు. ఏది Total జస్ట్ లైక్ గా ఇంతకు సార్ ఇవాళ ముందు ఏదైతే హైదరాబాద్ ఒక్కటే డెవలప్ అయ్యి మిగతా ప్రాంతాలు వెనకబడి ఉన్నట్టు ముఖానికి కాకుండా ఒకటి పౌడర్ రాసుకుంటూ ఉంటుంది సార్, ముఖానికి పౌడర్, మిగిలిన పార్ట్లన్నీ కూడా గొప్పగా ఉండాలి. నేను ఏమన్నా ఈ 13 జిల్లాల్లో కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందాలి. సమగ్రంగా ఇవాళ ఎంత మన హరిదాసులు వచ్చారు, 647 మంది హరిదాసులకి తినడానికి తిండి లేదు ఇవాళ. ఏమంటే ఎన్నో కళాకారులు, ఎంతోమంది కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇవాళ శాస్త్రీయ ఇంకో విషయం చెప్తాను సార్, అసలు మన బాధపడే విషయం నేను మీకు చెప్తాను ఇవాళ. ఇంత మీ తెలుగు సంస్కృతి గురించి మీరు మాట్లాడు, ఇంతవరకు ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగు జాతికి ఒక అపూర్వ వైభవాన్ని చాటేటువంటి ఒక ప్రదర్శనశాల ఇంతవరకు లేదు. ఇవాళ తమిళనాడు వెళ్ళండి, తమిళ భాషా వికాసానికి సంబంధించినటువంటి గొప్ప అద్భుతమైన ప్రదర్శనశాల ఉంది. కర్ణాటకలో ఉంది. తెలుగు జాతికి ఎందుకు లేదు? ఇవాళ పాశ్చాత్య హోదా వచ్చినా కూడా తెలుగు జాతి ఇది, నన్నయ్య వీడు, తెక్కన వీడు, పోతన వీడు అని చెప్పుకునేటువంటి మన లెగసీ ఎక్కడుందండి? లేదు. ఇవాళ ఎట్టి పరిస్థితి, ఏదో కూచిపూడికి ఏదో ఒక పీఠం కట్టేస్తే సరిపోదు. కూచిపూడి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఇవాళ తెలుగు జాతి వైభవను ఇవాళ ఒక ఆదిభట్ల నారాయణదాసు కానివ్వండి, లేకపోతే మన ఉన్నటువంటి వాగ్గేయకారులు కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ కూచిపూడి మహోన్నతమైనటువంటి ఒక నృత్య ప్రక్రియ, వీటిని అన్నిటినీ కలగలిపి ఒక అద్భుతమైనటువంటి తెలుగు సాంస్కృతిక పీఠాన్ని స్థాపించాలి. ఇవాళ WTF వాళ్ళు చేస్తున్నారు వైజాగ్లో, దాంతో సరిపోదు సార్. నేను షేక్స్పియర్ బర్త్ ప్లేస్ చూస్తే అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఎక్కడెక్కడో గొప్ప గొప్ప కళాకారులు, అమెరికాలో హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ఎల్విస్ ప్రెస్లీ, లేకపోతే ఇంకోటి చార్లెస్ రే. సార్ అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అనుకోమాకండి. ఇప్పుడు మనం ఎల్లలేవు భాషకి, అలాగే కళలకి ఎల్లలేవు అనుకున్న మాట్లాడుకుంటున్న సందర్భంలో రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ జరిగినటువంటి ఈ గజల్ ప్రక్రియకి సంబంధించినటువంటి పాకిస్తానీ గజల్ సింగర్ గులాం అలీ కాన్సర్ట్ని పూణేలోను అలాగే ముంబైలోను శివసేన కార్యకర్తలు ఆపేశారు. తప్పు సార్ అది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు నేను పాకిస్తాన్ వెళ్ళి నేను గజల్స్ పాడతాను వెళ్ళి, నన్ను ఎప్పుడు ఎవరు అడ్డుకోలేదు అక్కడ. ఇప్పుడు నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి గజల్ షోస్ ఇస్తున్నాను అక్కడ, ఇందాక కూడా పాడారు. నేను వాళ్ళ భాషలో పాడాను. తాలిబాన్లో ఉన్న విలేజ్లకి వెళ్ళి నన్ను ఎవరు అడ్డుకోలేదు. నన్ను ఎవరు ఇప్పుడు కేవలము శాంతి సుహృద్భావము, ఈ యుద్ధ వాతావరణం నుంచి బుద్ధ వాతావరణం పోయి శాంతి సుహృద్భావం రావాలంటే కేవలం కళల వల్ల మాత్రమే, సంగీతం వల్ల మాత్రమే, అద్భుతమైనటువంటి రచనల వల్ల మాత్రమే జరుగుతుంది సార్. కాబట్టి కళాకారులు పని చేసుకోలేవు. ఇప్పుడు నేను సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ జిల్లాలో నేను వెళ్ళి పాడితే ఒక్కళ్ళు నా మీద రాయలేదు. అది సంస్కారం. ఎందుకంటే కళాకారుడు కాబట్టి అటువంటి సంస్కారాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలి. ఉద్యమం ఎవరి స్టాండ్ వాళ్ళది. కళలు వేరు, రాజకీయాలు వేరండి. ఇప్పుడు నేను ఒక స్టాండ్ తీసుకుని ఉండొచ్చు, అవతల కళాకారులు వేరే స్టాండ్ కూడా కానీ గజల్ అనే ప్రక్రియ ప్రదర్శించినప్పుడు అది ఒక కళారూపంగానే మనం అందరం చూడాలి, ఆదరించాలి. గులాం అలీ గారు వచ్చారు. ఇప్పుడు మన జగదీష్ సింగ్ అక్కడికి వెళ్ళి నేను పాడాను, పంకజ్ ఉదాస్ వెళ్ళి పాడుతుంటాడు, తర్వాత మన భూపేందర్ సింగ్ వెళ్ళి పాడుతుంటారు, చందన్ దాసులు గారు వెళ్ళి పాడుతుంటారు. నాకెప్పుడు అక్కడ పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ నాకెప్పుడు అటువంటి జరగలేదు. ఇక్కడ అటువంటి కళాకారులు వస్తే గులాం అలీ అన్నాడు చాలా గొప్ప గ్రేట్ ఆర్టిస్ట్ అండి. సో యువర్ ఖండింగ్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కరెక్ట్ కాదు, అది కాదు. అటువంటి సందర్భం మళ్ళీ పునరావృతం కాకూడదు. కళాకారుల వల్ల మాత్రమే యుద్ధ వాతావరణం పోయి శాంతి సుహృద్భావాలు ప్రపంచమంతా కూడా వెళ్ళి విరుస్తాయని ఒక శాంతి కాముకుడిగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి నేను ఉద్యమం చేసేటువంటి ఒక ఉద్యమకారుడిగా నేను విన్నవించుకునేదంటే దయ ఉంచి కళాకారుల్ని స్వేచ్ఛగా కోకిల్లాగా వాళ్ళ శాంతి గీతాలు, మానవతా గీతాలు, అలాగే స్వాంతన కలిగించేటువంటి గీతాలు పాడుకొనిచ్చేటువంటి అవకాశం కలిగించాలని నేను కోరుకుంటాను. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఇన్. ఇది ఈరోజు హలో ఎన్ఆర్ఐ. రేపటి హలో ఎన్ఆర్ఐలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.